గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జర్నీ ఎలా ఉండింది అసలు? ఈ 9 months ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు? చాలా ఈజీగా అయింది. అవునా? అస్సలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వామిటింగ్స్ అసలు నాకు అలాంటివి ఏంటి జరగలేదు. అవునా? స్మెల్ పడకపోవడం కానీ ఏమీ లేవు. చాలా మంది అసలు మొత్తం రూమ్ లోనే కూర్చొనిపోతారు. మాకు ఏది పడొద్దన్నారు, ఏది తినొద్దన్నారు, ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, వామిటింగ్స్ అసలు ఎక్కువ అవే అవుతాయని అది లేదు నాది. నాకు స్టార్టింగ్ ఎప్పుడో ఒక 1-2 times అయింది. డాడీకి బాగాలేదు అన్నప్పుడు చాలా ప్యానిక్ అయ్యాను. ప్యానిక్ అయ్యి అప్పుడు వామిటింగ్స్ ఒక్కరోజే చాలా ఎక్కువ వామిటింగ్స్ అయ్యింది. అండ్ ఇంకోటి కొంచెం లో బీపీ అయిపోయింది అనమాట. అప్పుడే ఇంకప్పటి నుంచి కొంచెం లో బీపీ అనేది స్టార్ట్ అయింది. టెన్షన్, హెవీ టెన్షన్ తీసుకున్నాను. సో అంతే. నార్మల్గా అయితే మా వాడు అస్సలు నాకు ఇబ్బంది పెట్టలేదు, నేనే ఆడికి ఇబ్బంది పెట్టాను. ఆడు మాత్రం నాకు అసలు ఇబ్బంది పెట్టలేదు. మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఎలా ఉండింది? మీ ఇప్పుడు ఎందుకు అలా ఏమనుకోలేదు అలా అస్సలు ఇప్పట్లోనే ఇంకా అది రావడమే గ్రేట్. మేమే అసలు మాకు పెళ్ళి అవుతున్నప్పుడే మమ్మీలో వచ్చిందా మాకు తెలియకుండా మీరేం చేయకండి, వెంటనే మాకైతే కావాలి వీడి ఫ్యామిలీ నుంచి అదే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నుంచి ఎప్పుడు అన్నందుకే మాకు ఎంత తొందరగా అంటే పెళ్ళి అవ్వగానే కన్సీవ్ అవ్వడం అంటే నేనైతే అస్సలు అంత తొందరగా మరీ అనుకోలేదు. కావాలి మాకు ఎప్పుడు వచ్చినా కావాలి, కానీ ఒక 6 months గ్యాప్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. కొంచెం మాది వెడ్డింగ్, వెడ్డింగ్ లైఫ్ కొంచెం వేరే ఉంటది. సో అది మేము ఫీల్ అవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇట్లా పెళ్ళైంది, ఇట్లా ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మాకు ఉండదు. ఇప్పుడు మాకు బేబీ మూడ్ లో ఉంటాం అంతని. అదే అంటే మా ఇద్దరికి మా మ్యారేజ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ అయ్యేది లేదు, ఎంజాయ్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. వెంటనే ఇట్లా బేబీ ఇంకా కొంచెం పెద్ద ఒక 1 year అయిన తర్వాత అప్పుడు అన్నారు మమ్మీ మీరు అప్పుడు మళ్ళీ మీ మ్యారేజ్ లైఫ్ ఉంటారు కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గర పెడతాము అనుకుంటే అప్పుడు మీకు వచ్చే టైం దొరుకుతుంది. లవ్ లో ఉన్నంత అది ఒక వేరే లైఫ్, కానీ వెడ్డింగ్ అయిన తర్వాత ఫీల్ వేరే, ఇది వేరే లైఫ్. అప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదు, అన్ని వేరే ఉంటది. ఇప్పుడు మంది జర్నీ మీ లైఫ్. మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు? అప్పుడే ఫస్ట్ నేను నమ్మలేదు. ప్రాంకులు చేస్తుంటారు కదా, అట్లా ప్రాంక్ అనుకుంటారు కదా, అవి ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టెస్ట్. అది నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఉండదు. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చేస్తే అప్పుడు వెంటనే ఫాదర్ అవుతున్నాం. నేను ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉన్నాము అంటే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది లోపల. నాకు అనుకున్నా లేదు ఎందుకో అనిపిస్తుంది అంటే ఏముండదు అలాగా, మన టైం ఉందిలే, అప్పుడేం కాదు, ఏముండదు అనేది ఏముండదు. హాస్పిటల్కి అయితే సరే వెళ్దాం, ఇప్పుడు పెళ్ళి అయింది కదా వెళ్దాంలే అనుకున్నాం. వేడిగా తిరిగి అంత లేదు కదా అయితే మేబీ నేను కాదు ఉండొచ్చులే, అయితే బాగుంటది అని మనసులో అనుకున్నాను. కాకపోతే మనం ఏం చేయలేం, ఏదైనా మన చేతిలో ఉన్నది కాదు. ఓకే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు అప్పుడు ఫేస్ అంటే మాకు స్కానింగ్ లోని మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట. మామూలుగా స్కానింగ్ లో అలౌ చేయరు, ఓన్లీ లేడీస్ నే స్కానింగ్, కానీ తిన్న మాత్రం అక్కడ అలౌ చేశారు, పిలిచి అప్పుడు మేము ఇద్దరుని ఒకసారి చూసాం, అప్పుడు చూసాం. ఓకే, మేము హార్ట్ బీట్ వినే వరకు మేము నాకు నమ్మకం ఉండేది 50%. తిన మాటలు నమ్మకం పోయింది, ఏముండదు. తర్వాత ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పాజిటివ్ వస్తే ఒక్కొక్కసారి నెగిటివ్ వస్తే అంత నమ్మకం లేదు. హార్ట్ బీట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రివీల్ అని చెప్పి ఫ్యామిలీకి రివీల్ చేశారు కదా, వాళ్ళ రియాక్షన్స్ గురించి బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి. మీరు చూసుకొని ఉంటే మీరు అప్పుడు ఒకసారి ప్రియాంకకి ప్రాంక్ చేశారు. అప్పుడు ప్రియాంక రియాక్షన్ ఎట్లుంటుంది అంటే అసలు చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఉంటది. ఈ వీడియోలో అంత ఎగ్జైట్ అవ్వలేదు, మీరంతా ప్రీ ప్లాన్ చేసుకుని కావాలని చేశారు. ఇది యాక్చువల్లీ నేను ముందు వీడియో షూట్ చేసుకున్నాను కొన్ని, అంటే అన్ని అందరి ఫ్యామిలీవి చేసుకున్నాను క్లిప్స్, అందరి ఫ్యామిలీవి. మాకు ఇంకా వీడియోస్ చాలా లాంగ్ కదా, అది ఎప్పుడు నేను షూట్ చేసుకున్నాను, ఎప్పుడు అవన్నీ కొన్ని పోయాయి, ఏదో అయ్యింది యాక్సిడెంట్ వల్ల. నాకు వీడియోస్ అన్ని ఇటు అటు అయిపోయాయి. నాకు వెడ్డింగ్ వీడియోస్ కూడా నేను అన్ని పెట్టుకోలేక అన్ని కలెక్ట్ చేసుకుని
చాలా లేట్ పెట్టుకున్నాం. ఓకే. అన్ని వీడియోస్ ఒక దాంట్లో ఉన్న ఫస్ట్ స్పేస్ ఉండదు మా ఫోన్ లోనే, ఒక దాంట్లో తీస్తాను ఒక దాంట్లోనే పోయి ఉంటది. సో పోయిన తర్వాత ఇంకా నేను మీరు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట, లైక్ మీరు అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు అలాగే రియాక్ట్ అవ్వండి, నేను అది రియాక్షన్ తీసుకుంటాను అని చెప్పి. ఓకే. సో ఇంకా మరి ఆ సేమ్ రియాక్షన్ ఎక్కడ వస్తుంది, అంత న్యాచురల్ ఉండదు కదా. సెకండ్ టైం చెప్తే న్యాచురల్ ఉండదు, ఫస్ట్ టైం ఉండేది పోతుంది ఆటోమేటిక్, అంతే న్యాచురల్ గా రియాక్ట్ చేస్తారు మనందరం. అదేమన్నా సినిమా అంతే క్లియర్ గా యాక్ట్ చేసుకుంటూ కూర్చోడం లేదు అసలు. ఆ ఫీల్ వచ్చింది వేరే ఉండేది అసలు. ప్రియాంక అయితే ఫస్ట్ టైం చెప్పినప్పటికైతే ఏడ్చేసింది కూడా. ఓకే. ప్రియాంక ఇంకో మా సిస్టర్ వాళ్ళందరూ ఇంకా అందరి రియాక్షన్స్ లేవు, పోయినప్పుడు ఇంకేం చేసుకుంటాను. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా రియాక్షన్ ప్రెసెంట్ ఉన్న వాటికి నేను రియాక్షన్ తీసుకుని పోస్ట్ చేసుకున్నాను. అలా పోస్ట్ చేశారు పాపం, దానికి తెలియక కింద అందరూ బాగా యాక్ట్ చేశారు, మంచి ప్లానింగ్ ఉంది. ఆవిడకి 8 monthsకే ప్రెగ్నెన్సీ అని అందరూ కామెంట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయింది ప్రియా, అందుకని అబద్ధాలు చెప్తుంది ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పేసి. అది పక్కన పెడితే ఆల్రెడీ చాలా దిష్టి నాకైతే. ఏదైనా వెంటనే నార్మల్గానే మేము చాలా లేట్గానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. అందులో వెంటనే మా మమ్మీలో ఇది కన్సీవ్ అయిందైనా సరే ఎవరు వెంటనే పెట్టుకోరు, టైం తీసుకుంటారు పబ్లిక్ లో చెప్పుకోవాలంటే. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్, సో ఫాస్ట్ గా చెప్పకూడదు. ఇంట్లోనే మేము ఎవరికి ఎక్కువ తొందరగా చెప్పలేదు అందరికి, మమ్మీ టైం తీసుకుంటే చెప్తాము, అప్పుడే వద్దు నువ్వు కంట్రోల్ పెట్టుకో నువ్వు అని చెప్పింది. ఓకే ఓకే అన్నాను. సో మా వీళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా కొంతమందికే తెలుసు, మా ఫ్యామిలీ కూడా కొంతమందికే తెలుసు. ఓకే అంతా బాగుంది అన్న టైం చెప్దాం అన్నప్పటికీ యాక్సిడెంట్ అయిపోయింది, సో చెప్పడానికి కావలేదు. ఇంకా అలా నెమ్మదిగా అందరికీ చెప్పుకున్నాం. అంత యాక్సిడెంట్ అయిన తర్వాత మేము చెప్పాం, యాక్సిడెంట్ ఇంట్లో ఎవరికి తెలియదు అసలు. మీ ఇంట్లో కూడా తెలియదు? మా ఫ్యామిలీస్ లో తెలియదు, ఇంట్లో కాదు ఫ్యామిలీస్ లో తెలియదు. ఓన్లీ మీకు మాది మేము మాత్రమే ఓకే వద్దు అంత తొందరగా చెప్పొద్దు అని చెప్పి అనుకున్నాం. అంటే మామూలుగానే నరదిష్టి ఎక్కువ ఉంది మీకు. అలానే మా ఫ్యామిలీస్ లో అయినా సరే ఎవరైనా సరే, మా డాడీ సైడ్ అయినా సరే, ఇప్పుడు కన్సీవ్ అయిన వెంటనే వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మాకు తెలుస్తుంది, ఓహో కన్సీవ్ అయ్యి పిల్లడు పుట్టిన తర్వాత మాకు పిల్లడు పుట్టారా అని చెప్పేసి. మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ముందు చెప్పుకుంటాం అంతే. కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనేది మమ్మీలు అన్నారు అంత తొందర చెప్పుకోకూడదు అని చెప్పేసి. సరే బేబీ పుట్టింది కూడా చేసి పెడదాం అంటే ఇంకా యాక్చువల్లీ నాది ఏమంటారు డెలివరీ డేట్ చాలా ముందు, డెలివరీ డేట్ కానీ ఇంకా ముందే డెలివరీ పుట్టేసాడు. నార్మల్ గా ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బేబీస్ అనేది డెలివరీ అయిపోతారంట. ఓకే, అంటే మంత్ తక్కువ, నెల తక్కువ. కానీ ఏమైంది ఏమంటారు సీమంతం ఇంకా నేను సెప్టెంబర్ లో పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే, పెట్టుకుని ఏముండదు మావాడు అప్పుడే వస్తుంటాడు. యాక్చువల్లీ మ్యాటర్నెట్ షూట్ ఇవన్నీ కూడా నేను సెప్టెంబర్ లోనే ప్లాన్ చేసుకున్నాను. మాది ఆ షూట్ కూడా నేను చేసుకోలేదు కదా, యాక్సిడెంట్ అయింది. ఇంకా యాక్సిడెంట్ తర్వాత ఇంకా చేద్దాంలే. యాక్సిడెంట్ అప్పటికి మీకు 4 months? 4 months అంతే. ఈ డేట్స్ కూడా నాకు అసలు తెలియదు, ఎన్ని మంత్స్ ఏంటి చాలా కన్ఫ్యూజన్, వీక్స్ లో చెప్తారు. సో సర్లే అని చెప్పేసి అయిపోయింది, చేసుకుందాం ఈ సెప్టెంబర్కి చేసుకుందాము టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నా. కానీ అప్పటికే ముందే మా వాడు రివీల్ అయిపోయాడు, వచ్చాడు. ఇంకేం చేయాలి అప్పటికి ఫీల్ అయిపోయింది, చా ముందే చేసుకున్నా బాగుండు మమ్మీ అంటారు. అందుకే ఇది లేట్ చేయకూడదు, ఎప్పుడైనా సరే ఏదైనా ముందే చేయాలి. సీమంతం కూడా మేము ముందే చేసుకుందాం అనుకున్నాము, కానీ లేదు సెప్టెంబర్ మమ్మీ అన్నారు. వద్దొద్దు అసలు ఏది ప్రెగ్నెన్సీ అనేది నీ చేతిలో ఉండదు ప్రియా, ఎప్పుడు ఏదైనా సరే మనం ముందే చేసుకోవచ్చు, అందులో నీకు కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా లేట్ నువ్వు ముందుకు వెళ్ళిపోతే నువ్వు వీక్ అయిపోతుంటావు, వద్దు అని చెప్పి సీమంతం అయింది 10 days లో పుట్టేశాడు. ఓన్లీ 10 days, కరెక్ట్గా 10 days. ఓహో, సీమంతానికి బేబీ పుట్టడానికి 10 days గ్యాప్. 5th month లో చేసుకుంటారు శ్రీమంతం బేసిక్ గా అయితే. 5th లో చేసుకుంటారు, 7, 8. ఓకే, సో 7 లో పుట్టాడు అయితే మీకు బాబు. 8 లో పుట్టాడు. సో ఈ గ్యాప్ లోనే అసలు నేనైతే కూడా టైం ఉంది, ఇంకా ఒక 3-4 days టైం ఉంది. ఓకే, అసలు నేనైతే అనుకోలేదు అంత తొందరగా. నార్మల్ నార్మల్ కాబట్టి మనం ఇంకా ఏం చెప్పలేమన్నారు. సో సి సెక్షన్ అయితే నాకు టైం ఉంది, పెయిన్స్ ఆటోమేటిక్ గా వచ్చేసాయి.
వచ్చేసినా సరే నేనైతే యాక్చువల్ నైట్కి వచ్చినా సరే ఏముండదు ఇవి మేడం బోల్ టైం ఆల్రెడీ ఆ రోజు ముందు రోజు నైటే చెకప్కి వెళ్ళాను. ఓకే. అంటే ఈ రోజు నైట్ వెళ్ళామంటే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు ఇంకా పెయిన్స్ అని. కానీ మేడం అన్నారు నువ్వు ఏం టెన్షన్ తీసుకోక నీకు టైం ఉంది చాలా అని, హ్యాపీగా ఉండి హ్యాపీగా తిరిగాను, హ్యాపీగా ఉందామా. ఆ రోజు నైట్ నుంచి అయితే నొప్పులు వస్తున్నా సరే అయితే నొప్పులు వస్తాయేమో నార్మల్ గా. నాకు ముందు కూడా నాకు యాక్చువల్లీ పెయిన్స్ ఉంటాయి నార్మల్ గా, మనకి ఇంకా దగ్గర అవుతూ కొద్దిగా పెయిన్స్ అనేవి వస్తాయి, కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. నాకు లెగ్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది ఒక సైడ్, అది కూడా ఎందుకంటే వీడు ఒక్క సైడ్ ఉండేది. ఓకే. సో ఆ ఒక్క సైడ్ పెయిన్స్ ఎక్కువ ఉండేవి. సో ఈ పెయిన్స్ ఇంకా అంతేనేమో. అందులో నేను తేజ సపరేట్గా ఉన్నాం, మేము సీమంతం ఎక్కడ చేసుకున్నాం అక్కడే వెళ్ళి ఉండేవాళ్ళం, అక్కడే ఉన్నాం. మమ్మీలతో లేము. మమ్మీలతో ఉంటే పోనీ వాళ్ళకి తెలిసేదేమో ఓకే ఇది ఏ పెయిన్స్ అని చెప్పేసి. పెయిన్స్ అంత నైట్ అంతా గ్యాప్ లేకుండా పెయిన్ వస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ ఫోన్ చెప్పి అంటే ఆ టైంలో నాకు అసలు ఇష్టం లేదు ఇబ్బంది డాక్టర్ అనేది ఎమర్జెన్సీ. అవును. ఆ టైంలో ఇబ్బంది పెట్టాము, నాకు పొరపాయించలేదు అప్పుడు మాట. నేను అంటే మేడం అన్నారు కదా నీకు టైం ఉంది అన్నప్పుడు ఇప్పుడు కాల్ చేసి అప్పటికి కూడా అన్నారు ఒకళ్ళు పెయిన్స్ వస్తే నాకు ఫోన్ చేయండి, ఏ టైంలో ఉన్నా నాకు ఫోన్ చేయండి అన్నారు. నీ డెలివరీ టైం అన్నప్పుడు అన్నారు, అప్పుడే నేను అనుకోలేదు కదా. ప్రెగ్నెన్సీ టైంలో ఒక నార్మల్ గా ఎంత చిన్న పెయిన్ వచ్చినా సరే మనం ఇన్ఫార్మ్ అనేది చెయ్యాలి. నేనేమో వద్దు అన్నాడు, పోనీ హాస్పిటల్కి అన్నాడు, పోనీ మీ ఇంట్లోకి ఇంట్లో కూడా చెప్పడం లేదు, వద్దు వద్దు ఇప్పుడు చెప్పేస్తే వద్దు 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 అనేసి ఇంటికి మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాను, ఇక్కడికి వస్తాయి, ఇక్కడ మా ఇల్లు. ఇంటికి వచ్చాక ఇంక మళ్ళీ కొంచెం పడుకున్నాను, మళ్ళీ ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయితే మమ్మీకి చెప్పాను ఎందుకు నొప్పి వస్తుంది మమ్మీ అని. అవునా మమ్మీ అయితే అవునా అవునా అని అనేసి ఇంకా ఎవరికి ఇంకా రిలేటివ్స్ కాల్ చేసి నార్మల్గా పెయిన్ వస్తుందని ప్రియాకి కడుపు నొప్పి అవి అంతే నార్మల్గా వస్తాయి, ఏవో నొప్పులు అన్నారు. ఏ నొప్పులు అంటారా ఏదో పెయిన్స్ అన్నారులే, దొంగ నొప్పులు అలాగే వస్తే మమ్మీ అన్నట్టు నాకు మీ తమ్ముడు ఉన్నప్పుడు అలాగే వచ్చాయి, ఇవి ఏమి ఉండవు, ఈ నీళ్ళు తాగు ఆ నీళ్ళు తాగి వచ్చాను. మా డాడీ ఒప్పుకోలేదు, వద్దు ఎందుకు నొప్పులు వస్తుంది మనకు తెలియదు కదా, నువ్వు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వాళ్ళు అడ్మిట్ అయిపోమని. అప్పటికెళ్ళి అట్లా అడ్మిట్ అయిపోయారు. అసలు నేను వాటర్ బ్రోక్ అవడం ఇట్లా ఏం లేదు, డైరెక్ట్ నాకు ఏది లేదు, కరెక్ట్ గా ఏ టైంకి అన్ని అవ్వాలి అవే టైంకి అయింది. ముందుగా ఏది వాటర్ బ్రేక్ అనేది ఏది అవ్వలేదు, కానీ నొప్పులు వచ్చాయి. సో యాక్చువల్లీ వాటర్ బ్రేక్ అయినా ఓకే పోనీ మనకి ఐడియా ఉంటుంది అదైతే అవును ఇప్పుడు వస్తుంది బేబీ వస్తుంది, ఏమీ లేదు కదా అని మేము నార్మల్ హాస్పిటల్ చెకప్ గానే వెళ్ళాం, ఏది తీసుకెళ్ళలేదు. పోనీ నేను కనీసం ఏమంటారు అందరూ వీడియో చేసుకుంటారు కదా హాస్పిటల్ బ్యాగ్ అవన్నీ చేసుకుందాం అనుకున్నాను, నేను ఏమి చేసుకోలేకపోయాను. అసలు మీరు వీడియోస్ చేయలేదని అంటే మెమరీ ఉంటాయి కదా, నేను అవన్నీ చేసుకుందాం అన్ని అనుకున్నా, ప్లానింగ్ అనుకున్నా, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి, నైట్ షూట్ కూడా నేను చాలా అనుకున్నాను. చాలా డిసప్పాయింట్ అయిపోయిన ఆ టైంకి, నేను ఇది చేయలేదు. ఓన్లీ సాడీతోనే నేను ఫొటోస్ దిగాను తప్ప ఇంకేవి నేను ఇంకా యాక్చువల్లీ రీల్స్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. లెగ్స్ పెయిన్ ఉండేవి కదా చేద్దాంలే ఈ సెప్టెంబర్లో మాత్రం అన్ని చేసేస్తాను, కాన్సెప్ట్ రీల్స్ అన్ని రాసుకొని ఉంచుకున్నాను, ఇవన్నీ చేసుకుంటాను ఈ టైంలో అనుకున్నాను. నాకు టైం ఇవ్వలేదు. ఏమైనా వంటలు చేసి పెట్టారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను చేసిన తొందరగా నచ్చుతాను, నేను చాలా బాగా చేస్తాను, బాగా చేస్తాను. నిజంగానే చాలా బాగా చేస్తుంది, బాగా చేస్తాడు. మళ్ళీ మనం చెప్పాలి, ఇష్టంగా తినేస్తాం కదా. ఒక మాట ఇప్పుడు తనని ఇష్టపడుతున్నప్పుడు నాకు నువ్వు ఇష్టమని చెప్పకపోతే చెప్పుకుంటూ ఉండాల్సింది కదా, చెప్పాలని నన్ను ఎందుకు అంటున్నావు? చెప్పుకుంటూ ఉండాల్సి నేను ఇష్టపడేదాన్ని కాదు, ఏది అయ్యేదే కాదు. ఆఫ్టర్నూన్ భోజనం చేస్తే చెప్పాలి, అన్ని చెప్పాలి, అన్ని చెప్పాలి. బాగుంది అన్నప్పుడు చెప్పాలి పక్కాగా. డేకి 3 పూటలు చెప్పాలా? అంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు కదా, ఒక ఆన్సర్ ఇవ్వగలరా మీరేమైనా? మీ కామెంట్స్ కింద పెట్టిన మీ వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ అన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్. మీరు అడిగిన దాన్ని బట్టి నేను చెప్పగలరా? ఏమో నేనైతే అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియాలో ఉన్నామంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ చూస్తే బాధ అనిపిస్తుంది, పాజిటివ్ చూస్తే హ్యాపీగా ఉంటుంది. సో ఏది చూస్ చేసుకోవాలో మనమే డిపెండ్ ఉంటుంది. నేనైతే పాజిటివ్లోకి చూసి, నెగిటివ్ చూస్తే బాధగా అనిపిస్తుంది. బాధ కనిపించినప్పుడు ఎందుకు ఎవరైనా ఇలా పెట్టారు అని అడుగుతాను, నేను అంటాను తింటా. నేను మా చెల్లి డిస్కస్ చేస్తాను, ఎందుకు ఇది ఇలా వచ్చింది, ఎందుకు ఇలా పెట్టారు. అస్సలు పట్టించుకోడు, పెద్ద కాదు అసలు. ప్రియా వస్తాయి మనం వాళ్ళకి వద్దని చెప్పిన వాళ్ళు పెడతారు, ఫీల్ అవుతాను. కానీ నాకు పాజిటివ్ కామెంట్స్ చూసినప్పటికీ ఇంక ఇది డిసిపియర్ అయిపోతాయి. అప్పుడు నేను అడిగినప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారంటే లైఫ్ లో చాలా సెటిల్ అవ్వాలి అన్నారు. ఇప్పుడు సెటిల్ అయ్యారా? అయ్యా పర్లేదు, లైఫ్ లో సెటిల్ అవ్వ కాదు, టైం అంటే
నేను అప్పుడు మాకు అప్పటి నుంచే ఉంది ప్లానింగ్, ఓకే మేము ఈ టైం చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, మేము ఫెబ్ లో చేసుకుందామని అనుకున్నాం. అప్పుడు చెప్పాం కదా అవును ఫెబ్ లో చేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్నా మేము మ్యారేజ్ మాత్రం ఫెబ్ లో చేసుకోవాలనుకున్నాం. కానీ అవ్వలేదు. అంత ఈజీ కాదు. ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతారు. కానీ ఎప్పుడైనా సరే ఫిబ్రవరి అని చెప్పి అనుకున్నాం. జాబ్ ఫెబ్లోనే చేసుకున్నాం కూడా. ఫెబ్లోనే చేసుకున్నాం. ఎందుకు ఆ ఫెబ్ మీద అంత? మా మమ్మీకి నాకు ఫెబ్లో చేయడమే ఇష్టం. సో అందుకే నేను ఫెబ్లోనే చేసుకోవాలనుకున్నాను. ఎలాగ మమ్మీకి యాక్చువల్లీ అయితే అరేంజ్ మ్యారేజ్ చేయడం ఇష్టం, నేను చేసుకోలేదు కదా. అట్లీస్ట్ అదేనా నేను. అండ్ అది కాకుండా శివుడు పార్వతి శివుని ఎక్కువ నమ్ముతాను కదా, సో శివుడు పార్వతి పెళ్లి ఫెబ్లోనే అయింది. అండ్ ఫెబ్లో చేసుకుంటే మేము ఇద్దరు బాగుంటాం, కలిసి మంచిగా ఉంటాము అని చెప్పి మమ్మీ నమ్మకం. ఫెబ్లో చేసుకోవాలని నేను డిసైడ్. ఓకే. సో పేరెంట్స్ విలువ కానీ వాళ్ళు చేసిన కష్టం కానీ మనం పేరెంట్స్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు. ఎంతవరకు నిజం? మీకు అలా అర్థమవుతుంది? చాలా బాగా. అస్సలు ప్రెగ్నెన్సీ, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అప్పుడు తెలిసింది. నాకు ఇంకా తెలుస్తుంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ అప్పుడు కూడా నీకు తెలియాలి ఇంకా, ఎందుకంటే నేను అన్ని పెయిన్స్ భరించానంటే. ఇప్పుడు నాకు ఇక్కడ కట్ అయింది అనుకో, ఆ పెయిన్ నాకే తెలుస్తుంది. నీకే తెలుస్తుంది, కానీ నీకు చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది కదా. అవును. అంటే మీ ప్రెగ్నెన్సీ టైంలో బాగా చూసుకోలేదా తేజ గారు? అయితే అంతే దీనికి అర్థం. మరి నీకు అర్థం కాలేదా? ఎలా అర్థమే చేయలే అంటే అర్థమైనంత ఈజీ కాదు కదా మనం అది భరించడం. అంతే. సో నేను ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే మాత్రం మా మమ్మీ ఒక్క మాట అనుబుద్ధి చేసేది కాదు అసలు. నాకైనా నార్మల్గా మమ్మీ అంటే చాలా ఇష్టం. అందులో ఆ టైంలో అయితే మమ్మీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను చాలా బాగా కేరింగ్గా ఇంకా అన్నీ చూసుకున్నదని మా మమ్మీ. తేజ చూసుకున్నారు, మా చెల్లి అందరూ చూసుకున్నారు. కానీ అంటే మా మమ్మీ ముందు నుంచి కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ లైక్ అందరిలా ఏది కాకుండా చెప్పకుండానే అర్థం చేసుకున్నట్టు. అదే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏదైనా గొడవలాగా ఏ వచ్చినా సరే వద్దు ప్రియా అంటే, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి మమ్మీ ఎక్కువ ఇబ్బందిగా అంటే నన్ను తిట్టడం అలాంటి ఏది లేదు, చాలా సాఫ్ట్గా చూసుకుంది మమ్మీ నన్ను. ఆ కేరింగ్ వేరే అసలు మమ్మీది అయితే. తేజ ఎలా చూసుకున్నారు? తేజ బాగానే చూసుకున్నాను. ఇప్పుడు మదర్కి నా హస్బెండ్కి కంపేర్ చేయకూడదు, ఏది కంపేర్ చేయకూడదు. ప్రియా మదర్ చూసుకుంది వేరు, ప్రియా చూసుకుంది వేరు, ఇంకా హస్బెండ్ కన్నా. కానీ అలా ఏమి ఉండదు. చాలా మందికి మదర్ లేకపోతే హస్బెండే మదర్లా చూసుకుంటారు. అవునా కదా? అవును, కానీ మదర్ పొజిషన్ అయితే ఎవరికి ఇవ్వలేరు. నేను అది మాట్లాడు, అది ఎవరు తీసుకోలేరు. మరి అదే ఇవ్వలేం కాదు, తీసుకొని అది ఉండాలి. కాదు. ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏమైనా ఉందా మీకు? అంటుంటారు కదా అందరూ, ఉందా? ఫీల్ అవుతున్నారా? అదే అర్థమవుతుంది నాకు కొంచెం. పోస్ట్ పార్టం డిప్రెషన్ అని బేబీ పుట్టేసిన తర్వాత ఒక ఫేస్ ఉంటుంది, ఆవిడ ఆ ఫేస్లో ఉన్నారు ఇప్పుడు. గొడవలు ఆడదాం నీకు తెలీదా? ఊరికే కోపం తెచ్చేసుకోవడం, గొడవలు ఆడడం, ఏడవాలనిపించడం, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం. అదే ఆ ఫేస్ ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. పేరు తెలియదు తేజ. అవన్నీ తెలుసు కదా, అవన్నీ గమనించింటారు కదా ఈ గ్యాప్ లో. నేనైతే కొన్ని మర్చిపోయేదాన్ని, ఇప్పుడే మర్చిపోయేదాన్ని. అదే దాన్నే పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. దాంట్లో ఇంకా బాగా చూసుకోవాలి మీరు. ఊరికే ఏడబుద్ది అయింది, ఊరికే. నేను చాలా మందిని చూసాను, ఆవిడ ఆ ఫేస్ లో ఉందని నాకు అర్థమైంది. నేను ఏడిపించడమే తప్ప. మీరు ఏడిపించారా? అంటే ఊరికి గొడవ పడేసేది. అంటే అప్పుడు ఆ పేరెంట్స్ మనకు తెలియదు కదా, దాంతో నేను గొడవ పడేసేవాడిని. అప్పుడు ఏడ్చేసే వల్ల ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. పర్లేదులే, నిదానంగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటారు. కొత్త కదా ఈ ఎక్స్పీరియన్స్. సో అంతే, అలా 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 వెళ్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. 6 సంవత్సరాలు జరిగింది. ఒకటి నేను డెలివరీ అయిన 3 days వరకు అసలు పడుకోలేదు, అసలు నాకు నిద్ర రాలేదు. షాక్ లో ఉండేదాన్ని. డెలివరీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకుని పడుకోదు. ఆ 3 రోజులు కూడా పడుకోలేదు. దాని తర్వాత బాబుకి బాగుంది, మళ్ళీ హాస్పిటల్
అప్పుడు కూడా పడుకోలేదు. ఓకే. అప్పుడు ఇంక పడుకుందామని పడుకోవడం కాదు, నిద్ర రావట్లేదు అంటది ఏమనంటే టెన్షన్ కి. ఎవరికి నిద్ర నిద్ర వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? నాకు నిద్ర రాదు అసలు, నేను అలా ఉండలేను. సో నాకు చాలా భయం. ఆ ఫస్ట్ 3 days నేను షాక్ లో ఉన్నాను. ఓకే. నేనే డెలివరీ అయ్యింది అండ్ బేబీ వచ్చారు నాకేనా అన్న నేను షాక్ లో ఉండేదాన్ని. ఆ 3 days అసలు నేను నమ్మలేకపోయాను నన్ను నేనే. నేనే కన్నా నాకే అయింది ఇదంతా. మనకి ఒక ఎగ్జాక్ట్ డేట్ తెలుసు అనుకోండి, ఓకే ఈ డేట్కి అవుతుంది అని మనకు ఒకటి మైండ్ లో ఉంటది. ఒకటి మనకు ముందు అయిన తర్వాత అందులోని ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా అవుతుంది. దాని తర్వాత నేను అసలు అది ఏమంటారు ఎలా అంత సడన్ గా నేనే ముందుగా అవ్వకపోయి ఉంటే నేను ఆ టైం చాలా పానిక్ అయిపోయేదాన్ని. అమ్మో డేట్ వస్తుంది నాకు ముందుగానే, నేను తేజ డేట్ వచ్చేస్తుంది, తేజ నాకు భయం వేస్తుంది, తేజ నాకు భయం అసలు ఎలా ముందంతాని అమ్మో ఎలాగా అనిపించింది. డేట్ వస్తున్నప్పటికీ ఓకే అయిపోవాలే, కానీ ఎలా అయిపోవాలనిపించింది అంటే వెయిట్ అదంతా మొయ్యాలంటే కష్టమే పోయి. సో ముందు ఫాస్ట్గా పెట్టుకొచ్చేస్తే బాగుంది అనుకునేదాన్ని మనసులో. అందుకే బయట చెప్తే ఒప్పుకోరు కదా, ఏం కాదు అలా అనుకోకూడదు అని అనేవారు. సో నేను ఏది తొందరగా బయటికి చెప్పను. సర్లే ఓకే తొందరగా వచ్చేస్తే బాగుంది అనుకున్నాను, కానీ ఇంకా ముందే వచ్చేసి బాగానే. ప్రియాంక ఎలా